మీరు బేకర్ అయినా సరే, హెడ్ బేకర్ అయినా సరే, అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయ్యారంటే ఈ 5 మిస్టేక్లు ఖచ్చితంగా ఉంటాయి. చూడండి. మిస్టేక్ నెంబర్ 1, వాట్ యూ కెన్ డూ అని అడిగితే ఏదైనా చేస్తాను గర్వం కొద్ది అస్సలు చెప్పకూడదు. దానికి బదులుగా ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బ్రెడ్, పేస్ట్రీస్, డోనట్స్, మిక్సింగ్, ప్రూఫింగ్, బేకింగ్ అని ఇలా స్పెసిఫిక్ గా సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. మిస్టేక్ నెంబర్ 2, ఫుడ్ సేఫ్టీ గురించి తెలియకపోవడం. నీకు ఎంత పని వచ్చినా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఒక బేసిక్ ఫుడ్ సేఫ్టీ గురించి తెలియకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది. సో ఫుడ్ సేఫ్టీలో ఫీఫో అంటే ఏంటిది, HACCP అంటే ఏంటిది, క్రాస్ కంటామినేషన్ అంటే ఏంటిది అనేది ఖచ్చితంగా ఒక లైన్ లోనన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ బేసిక్ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలియకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యింది. మిస్టేక్ నెంబర్ 3, నెగిటివ్ గా మాట్లాడడం. అంటే నువ్వు పని చేసిన పాత బేకరీ గురించి మాట్లాడడం, చాలా వరస్ట్ గా అండ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినావు అనుకో, అది కూడా చాలా డేంజర్. ఎస్పెషల్లీ మా సూపర్వైజర్ మంచోడు కాకుండా మా మేనేజర్ గాడు ఇలా, మా మేనేజ్మెంట్ అలా అని అస్సలే చెప్పదు. ఎగ్జాంపుల్ గా వై ఆర్ యూ లీవింగ్ యువర్ కరెంట్ కంపెనీ అని అడిగితే చాలా ఈజీగా ఐఎమ్ లుకింగ్ ఫర్ బెటర్ గ్రోత్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ అని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పాలి. మిస్టేక్ నెంబర్ 4, కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడడం. ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడడం, చాలా స్లోగా మాట్లాడడం, ఇలాంటివి ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ లేదనే ఫీలింగ్స్ అయితే ఇస్తాయి. మిస్టేక్ నెంబర్ 5, కంపెనీ గురించి తెలియకపోవడం. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్న కంపెనీ గానీ, బేకరీ గానీ, అసలు వాళ్ళు ఏం ప్రోడక్ట్ తయారు చేస్తారు అని ముందుగానే తెలుసుకోకపోవడం చాలా పెద్దది. వాళ్ళు అసలు ఏం ప్రోడక్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, వాళ్ళది ఏ టైప్ ఆఫ్ బేకరీ అని తెలియకపోవడం, ఇలా తెలియకుండా వెళ్ళడం వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ. ఇవన్నీ రీసెర్చ్ చేసేదానికి మీకు 5 నిమిషాలే చాలు. అందుకే ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఈ 5 మిస్టేక్లు మాత్రం అస్సలు చేయరు. ఈ మిస్టేక్ అనేది అవాయిడ్ చేస్తే బేకరీ ఇంటర్వ్యూలో సెలక్షన్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఇలాంటి బేకరీ టిప్స్ అండ్ కెరీర్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.